ఓం గురుభ్యో నమః. భగవద్గీతలోని మాది ప్రాచీన భగవద్గీత అని చెప్పాను కదండి. ఇందులోని గురువుగారు రాసిన దాంట్లో ఏంటుంటుందంటే ఫస్ట్ శ్లోకంలోనే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సర్వక్షేత్ర సమాగమే మామకః పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ అని ఉంటుంది. మాకు అక్కడ ఏంటంటే ప్రస్తుతం మనం ఇస్కాన్ వాళ్ళ దాంట్లో సమవేత యుయుత్సవ అని ఉంటుంది. మాకు ప్రాచీన భగవద్గీతలో గురువుగారు సర్వక్షేత్ర సమాగమే అని రాశారు. దానికి దీనికి గల తేడా ఏంటంటే, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో జరిగిన సర్వక్షేత్రములైన శరీరాలు అందరూ చేరుకున్నాక పాండవులు మావాలు ఆ పైన ఏం చేశారో చెప్పు అంటున్నారనమాట. అంటే సమవేత వ్యూత్సవ అన్నదానికి ఇక్కడ సర్వక్షేత్ర సమాగమే అంటే అన్ని శరీరాలతో కూడిన యొక్క వాళ్ళు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ధర్మక్షేత్రము అని కురుక్షేత్రం అని పేరు ఎలా వచ్చిందంటే, అక్కడ కురు మహారాజు అక్కడ ధార్మికంగా అంటే ధర్మానికి కట్టుబడి ఎన్నో యజ్ఞాలు యాగాలు తపస్సులు చేశాడనమాట. అందుకనే ఆ స్థలానికి ధర్మక్షేత్రం అని పేరు వచ్చిందనమాట. అందుకనే ఈ యొక్క ధర్మానికి కట్టుబడి ఉండింది ఈ భగవద్గీత. అందరూ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ భగవద్గీత అసలు సొంత వాళ్ళతోనే విభేదాలు వస్తాయి. అక్కడ ఏంటి, అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి పెరిగిన అర్జునుడికి అన్నదమ్ములు ఉన్నారు, అక్కడ ద్రోణాచార్యులు గురువు గారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి తను పెద్ద అయ్యే వరకు తాతగారు అందరూ ఉన్నారు. అందరినీ చూసిన తర్వాత బాధ కలిగింది కదా, అందుకే చెప్తున్నాడు అనమాట.